హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో జీడిపప్పు పులావ్ చాలా తేలిగ్గా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే లవంగాలు 3-4, జీడిపప్పులు మనకు నచ్చినన్ని, కరివేపాకు ఒక 2 రెమ్మలు, 2-3 పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే 1.5 నుంచి 2 ఇంచీల అల్లాన్ని శుభ్రంగా చెక్కు తీసి కడిగి ఈ విధంగా దంచుకోవాలి. తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దంచుకున్న తర్వాత చివరగా 4-5 లవంగాల్ని వేసి కొద్దిగా కచ్చాపచ్చగా ఉండేటట్లు చేసుకోవాలి. దీన్ని మిక్సీకి వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. అందువల్ల ఈ విధంగా దంచుకున్న తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తర్వాత జీడిపప్పు వేసుకుని ఇందులో మనమేమి జీలకర్ర అలాంటివి వేయము. కావాలనుకుంటే ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే జీడిపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి 2-3 నిలువుగా చీరుకున్నవి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి దోరగా వేపుకున్న తర్వాత 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఎసరు మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న మనం ఎన్ని కప్పులైతే బియ్యం కావాలనుకున్నామో ఇక్కడ నేను 3 కప్పుల బియ్యాన్ని చూపిస్తున్నాను. 3 కప్పులకు తగిన కొలతలే ఇక్కడ అల్లం, వెల్లుల్లి అన్నీ చెప్పడం జరిగిందనమాట. ఈ బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకున్నామంటే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు పులావ్ తయారైపోతుంది. దీన్ని మనం ఏ కర్రీతో అయినా తీసుకోవచ్చు, అలాగే తీసుకోవచ్చు, లేదా టమాటా తొక్కు లాంటివి పెట్టుకుని లంచ్ బాక్స్కి కూడా తీసుకెళ్ళవచ్చు. దీన్ని పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టపడతారు. ఇది మరీ ఎక్కువ ఘాటుగా కూడా ఉండదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.